రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ వైఎన్ఆర్ గార్డెన్స్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. నిన్న లస్కర్గూడ బ్రిడ్జి వద్ద బీఆర్ఎస్ నిరసనలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రభుత్వంపై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఏఎంసీ చైర్మన్ చిలకా మధుసూదన్ రెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు జక్క రవీందర్ రెడ్డి మరియు పలువురు స్థానిక సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మండలంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 15 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఇప్పటికే అనాజ్పూర్ నుండి అబ్దుల్లాపూర్మెట్ వరకు 4 లేన్ రోడ్డు మంజూరై టెండర్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు. ఇందులో భాగంగానే లస్కర్గూడ బ్రిడ్జి పనులు జరుగుతాయనే కనీస జ్ఞానం లేకుండా బీఆర్ఎస్ నేతలు నిరసనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం శ్రమిస్తున్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిపై ఇకనైనా పిచ్చికూతలు కూస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. పరిమితమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ఇప్పుడు ఉన్న బ్రిడ్జి కట్టడం జరిగింది. మా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నగారు ఆర్షణీయులు కృషి చేస్తూ మనకు డబుల్ రోడ్డు మరియు బ్రిడ్జి మంజూరు చేసిన ఘనత మన ఎమ్మెల్యే గారికే దక్కుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో బీజేపీ నాయకులు ఊర నర్సయ్య గౌడ్ గారు సందర్శించడానికి వస్తే గ్రామంలో ఉన్న చోట నాయకులు గో బ్యాక్ అంటూ నిరంతరాలు చేసి గొడవలకు సృష్టించడం జరిగింది. ఏర్పాటు చేసుకోవడం కారణం ఏంటంటే, నిన్న మా లస్కర్గూడ గ్రామంలో ఒక మాజీ ఎమ్మెల్యే చాతగాని మాజీ ఎమ్మెల్యే వచ్చి అవాకులు చివాకులు చెప్తూ ఉన్నాడు. గత 10 సంవత్సరాల నుంచి మీరు ఏం చేసారు, మీ ప్రభుత్వం ఉన్నది, మీ పాలన చేసారు, మీరు ఏం చేసారు అని చెప్పి నేను ఒక సమాపకంగా అడుగుతున్నాను. ఒక తట్టడు మన్ను కూడా తీయలేదు, తట్టడు మన్ను కూడా లస్కర్ గ్రామం తీయలేదు. 2021లో ఆ లస్కర్ బ్రిడ్జ్లో కారు కొట్టుకోవడం జరిగింది. ఒక 2 వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఇలా 5 సంవత్సరాలు మా కాంగ్రెస్ పాలన వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అన్ని అభివృద్ధి పథకాలు చేసినామో పనులు చేసినామో మీకు ఈ యొక్క ప్రెస్ ముందు నేను అన్ని వివరిస్తా. ముందుగా బ్రిడ్జ్ కోసం మా 2021లో కారు కొట్టుకోవడం జరిగింది. ఆ కారు కోసం 5 సంవత్సరాల నుంచి మీరు ఏం చేసి అడుగుతున్నా. 2.5 సంవత్సరాలు మీ పాలనే ఉంది. మీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఏం చేసిండు? కనీసం పలకరిస్తుంది కూడా రాలేదు. లస్కర్ గ్రామానికి ఎలక్షన్లో పడి తప్ప ఈ యొక్క పని కూడా లస్కర్ రానికి ఎమ్మెల్యే నిన్ను వచ్చి ఇది చేసినాం అది చేసినాం బండ పెట్టినాం హరీషా వచ్చిండు, బండ పెట్టిపోయి శంకుస్థాపన చేసిండు. ఏం చేసినాడు? లస్కర్ గ్రామంలోని ఇంటింటికి, వేరే మండలంలో ఉన్న ఊర్లో అవసరం లేదు మనకు. లస్కర్ గ్రామంలో ఒక్కళ్ళే ఇంటింటికి నేను తిరుగుతా, సవాల్ ఇస్తున్నా, ఇంటింటిని తిరుగుతా, ప్రతి ఒక్క విషయాలను తిరిగి ఇంటింటికి ఏమేమి పథకాలు అందినో నేను చూపిస్తా. నువ్వు ఇంచులో ఎమ్మెల్యేగా ఉండి ఏం చేసినావు అనేది మేము ఈ రోజు నిలదీస్తూ ఉన్నాం. నువ్వు చేస్తున్నాం 2022లో వరదలు వచ్చి ఆ బ్రిడ్జి దగ్గర ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఆర్తనాదాలు పెట్టిన కారులో నుంచి. అప్పుడు నువ్వు అధికారంలోనే ఉన్నావు, ప్రభుత్వం ఉంది, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు శిలాపాలకాన్ని పెట్టి నువ్వు ఆ తర్వాత ఎలక్షన్లు 2.5 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు జరిగినాయి. మరి అప్పటి వరకు ఏం చేసినావు? ఆడ ఒక పని శంకుస్థాపన బిల్లు వేసిపోయినావు అంటే ఆడ పని జరపలే. నీవు అధికారంలో ఉన్నావుగా. మేము వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా గౌరవ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని టెండర్ చేయడం జరిగింది. 2009లో మొదలుకొని 2023 నాటికి చూసినటువంటి యావత్ ఇబ్రాహీంపట్నం ప్రజలందరూ కూడా నిన్ను విసిగించుకోను. నువ్వు గెలవలే. 300 ఓట్లు మా నాయకుడు గెలిచిన తర్వాత అదొకటి. 2014, 2019లో జరిగిన ఎలక్షన్ అందరికీ తెలుసు. నేను ఎవ్వరు నంబరు. ఇవాళ మా ఆది నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పోనీ అని ఆయన క్షమించి ఊరుకుంటూ నీకొక్కటి చెప్తున్నా. 2004 మొదలుకొని మా నాయకుడు 2026 వరకు కూడా ఏడనైనా ఒక్క గుంట కానీ, 1 ఎకరా కానీ, 10 ఎకరాలు కానీ రిజిస్టర్ డాక్యుమెంట్ని చూపి మేము క్షమాపణ చెప్తాము. ఆయన అమ్ముకునే తప్ప కొనలే. నీలాగా నువ్వు ప్రభుత్వ భూములన్నీ కాజేసి ఇబ్రాహీంపట్నం ప్రతి మండలంలో నీ యొక్క అనుచర వర్గము నువ్వు దోసుకొని ఇక్కడ స్పందించకుండా ఈరోజు ఎట్లాగో మనం పని స్టార్ట్ చేస్తున్నామని తెలుసుకొని వాళ్ళేదో అడావిడిగా ముందుకు వచ్చి ధర్నా చేసి ప్రజలను తప్పుదో పట్టించడానికి వాళ్ళు నిన్న రావడం జరిగింది. దానికి మనము అభివృద్ధితో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు
ఇందిరమ్మ ఇల్లు, అట్లాగే పెన్షన్లు మరియు రేషన్ కార్డులు ఇవన్నీ ఇప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా ఒక సమస్య ఉంటే కొంచెం చేయలేని పనులు ఉంటే తప్పించుకుంటారు. కానీ మన ఎమ్మెల్యే ముందుకు వచ్చి అధికారులు ప్రతి ఎవరైతే వెళ్ళిరనుకో సమస్యలతో ముందుకెళ్తే ఆయననే దగ్గరుండి పని చేయించి పంపించేటువంటి ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే. అవకాశం ఇచ్చారు జనాలు, మరి అప్పుడు చేసి చూపించాల్సిన బాధ్యత అతనికి లేదా? ఈరోజు వచ్చేదో ఎలక్షన్లో సాకు చూపించుకొని జనాలకు రానికి ఏదో ఒక కార్యక్రమం ఉండాలని పెట్టుకొని వచ్చింది తప్పితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మల్లెడ్డి రంగారెడ్డి సోదరులు అంటే రామరెడ్డి గారు కూడా దీనికి రూరల్ చైర్మన్ కాబట్టి దాదాపుగా మన మండలంలో మన కాన్స్టిట్యూన్సీలో 80 కిలోమీటర్ల రోడ్లు శాంక్షన్ చేయబడింది. 244 కోట్లు అప్రాక్సిమేట్లీగా అంటే శాంక్షన్ ఇవ్వడం జరిగింది. త్వరలో ఈ రోడ్లన్నీ శాంక్షన్ అయితే నిర్మించబోతున్నారు. దీనికి అతనికి మరి మంచి చెడు తెలుసుకొనే వచ్చినట్టు ఇక జనంలోకి పోనీకి ఈ అభివృద్ధి జరిగితే మాకు పుట్టగతులు ఉన్నాయి నెక్స్ట్ అనే ఆలోచనతోటి వచ్చినట్టు. ఈ కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన మండలంలో దాదాపు 400 ముంచేరెడ్డి వచ్చి ధర్నా చేసాడు. ఏం చేసావా నువ్వు? గుడ్డిగూరాల పన్ను తోమినావా? 15 ఏళ్ళు గుడ్డిగూరాల పన్ను తోమి నిద్రలు వేసి ఈరోజు వచ్చి లష్క కూడా నేను ఏమో చేసినా ఏమో బాగు నేను శాంక్షన్ చేసినా అని వచ్చావు. సిగ్గు ఉండాలని నీకేమన్నా 15 ఏళ్ళు పాలించినావు. ఏ రోడ్లు ఏమైనాయో నీకు తెలుసా? ఏ గ్రామానికి ఎన్నిసార్లు వెళ్ళినావో నీకు తెలుసా? లష్క కూడా గ్రామానికి నువ్వు ఎన్నిసార్లు వచ్చినావు? బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు. కొంచెమన్నా బుద్ధి ఉండాలి. ఏజ్ పెరిగింది కానీ నీకు బుద్ధి పెరగలేదు. 15 ఏళ్ళు ఎమ్మెల్యే చేసి లష్కరగూడ గ్రామానికి పట్టున ఒక 2 సార్లు కూడా రాలేను. మా గౌరవ ఎమ్మెల్యే 2 సంవత్సరాలకే 2 సార్లు రావడం జరిగింది. మళ్ళీ రేపు కూడా ఇనాగ్రేషన్లు ఉన్నాయి. మరి ప్రతి గ్రామానికి దాదాపు 2 సంవత్సరాల కాలంలోనే దాదాపు 4 నుంచి 5 సార్లు వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు ఇనాగ్రేషన్ చేసిన ఘనత మా మల్లెడ్డి రంగారెడ్డి గారిది. మరి అదేవిధంగా మండలంలోనే గతంలో పోల్చుకుంటే మలక్పేట నియోజకవర్గంలో ఉన్నప్పుడు దాదాపు 8 లక్షల ఓట్లు బ్యాంక్ ఉన్న మలక్పేట నియోజకవర్గానికి దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మన హైదరాబాద్ మండలానికి 27 గ్రామ పంచాయతీలు ఉంటే 23 గ్రామ పంచాయతీలకు నిర్మల్ పురస్కారం అవార్డు తెచ్చిన ఘనత గౌరవ ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి. ముందు చూపుతో అభివృద్ధి చేసే నాయకుడు మల్లెడ్డి రంగారెడ్డి. అలాంటి అబద్ధాలు లుచ్చా మాటలు మాట్లాడితే ఖబర్దార్ మంచిరెడ్డి అని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ ఏరియాలో గతంలో పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చిన ఘనత మా మల్లెడ్డి రంగారెడ్డి గారిది. ఎల్బినార్లో ఇండస్ట్రియల్ తెచ్చిన ఘనత మా మల్లెడ్డి రంగారెడ్డి గారిది. నీకు ఏ చేయనికి చేత కాదు, బట్ట కాల్చి మీద వేయడం ఒకటే నీకు తెలుసు. గ్రామాలలో ఎన్ని రోడ్లు వేసినావో ఎన్నో గ్రామంలో మరి స్కూల్ భవనానికి మన గౌరవ సీఎం గారు వచ్చి ఇనాగ్రేషన్ చేసే దాని మీద మాట్లాడతారు రంగులు వేసిరని. సిగ్గుందాని గారు అడుగుతున్నా నేను. దాదాపు 12 కోట్ల రూపాయలతో బడ్జెట్ రిలీజ్ చేసి స్కూల్ డెవలప్మెంట్ చేసి తెలంగాణ పబ్లిక్ పెడితే దాని మీద కూడా అవాకు చవాకులు చేస్తున్నావు. గౌరవ రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతో ఏ ప్రాంతం అయితే ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆలోచించిన నాయకులు మా గౌరవ సీఎం గారు. ప్రజాపాలనలో మా గౌరవ ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారు ముందుంటున్నారు. మన నియోజకవర్గంలోనే దాదాపు సీఎం గారు 5 సార్లు మన నియోజకవర్గానికి రావడం జరిగింది ఈ 2 సంవత్సరాల కాలంలో. మరి ఎందుకు వచ్చిరంటే అధిక నిధులు రావడంతో మన నియోజకవర్గం రావడం జరిగింది. పాత్రికేయ మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే నిన్న మన మండల పరిధిలోని లస్కోడ గ్రామానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు లస్కోడం బ్రిడ్జి విషయంలో అక్కడి గ్రామస్తులు ఏర్పాటు చేసినటువంటి చిన్నపాటి ధర్నా కార్యక్రమానికి అతను రావడం జరిగింది. అతను రావడంతో ఈ ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేయడంతో దాన్ని ఖండిస్తూ ఈరోజు ఈ సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఇదివరకే మా పార్టీ నాయకులు కూడా క్లియర్గా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. ఈ నియోజకవర్గంలో అసలు రాష్ట్రంలో భవిష్యత్తు లేదు. ఫ్యూచర్ లేని పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళకు భవిష్యత్తు లేదు. వాళ్ళు జనాల దగ్గర ఓట్లు అడిగే పరిస్థితి లేదు. భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా వారికి ప్రజలు ఆల్రెడీ అనేక ఎలక్షన్లలో ముందుసున చూపించారు. ఎందుకంటే 2023 ఎలక్షన్లో మా బీఆర్ఎస్ని తెలంగాణ రాష్ట్రంలోనే అడ్రస్ లేకుండా ఫామ్ హౌస్కి పరిమితం చేశారు. దాని తదుపరి ఎలక్షన్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా
గుండు ఇవ్వడం జరిగింది. దాని తదుపరి ఎలక్షన్లు ఏదైతే ఉన్నాయో జూబ్లీ ఎలక్షన్లో కూడా ఆ పార్టీని ఇంటికే పరిమితం చేసింది. సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ముట్టుకెళ్ళి ప్రజలు వేయడం జరిగింది. ఎందుకంటే జనాలలో తన బలం చూపించుకోవాలి. గతంలో మేము హడావుడిగా వేసిన శిలాఫలకాల దగ్గర షో ఆఫ్ చేయాలని చెప్పేసి ఈయన మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు లస్నూడ గ్రామంలో చిన్నపాటి డ్రామా కంపెనీ పెట్టి సర్కస్ బిట్లు ప్రదర్శించడం జరిగింది. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి సూటిగా అడుగుతూ ఉన్నా, నువ్వు ఏదైతే ఈ నియోజకవర్గంలో దాదాపు 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసావు, అభివృద్ధి కోసం ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి మారినాము. మరి ఆ 10 సంవత్సరాలు 5 సంవత్సరాల టీడీపీ పాలన కానీ ఆ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో నీకు లస్కర్ వంటి బ్రిడ్జ్ కానీ, మజిద్పూర్ బ్రిడ్జ్ కానీ, సంఘీ బ్రిడ్జ్ కానీ, ఇంజాపూర్ బ్రిడ్జ్ కానీ, పెద్దంబర్పేట బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కనిపించలేదని చెప్పేసి ఈ సమావేశం సాక్ష్యాన్ని సూటిగా అడుగుతూ ఉన్నా. నేను అభివృద్ధి చేస్తున్నా, అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నా అని చెప్పేసి ప్రగల్భాలు పరికి కల్వకున్న చంద్రశేఖరరావు ఫామ్ హౌస్లో ఉన్నటువంటి ఆయన చెల్ల చేరినము. మరి నియోజకవర్గ అభివృద్ధి గాలికి వదిలేసిన ఆ రోజు గాలి తిరిగినవా, లేకపోతే ఫామ్ హౌస్లో నీ దురకాడ మోకాలడినవని చెప్పేసి నేను మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. 2021లో వరదలు వచ్చి ఆనాడు వరుణదేవుడు కరుణించి పెద్ద ఎత్తున వరదలు వస్తే చాలా బ్రిడ్జులు కొట్టుకోపోయినాయి. అటు ఇంజాపూర్ నుంచి స్టార్ట్ అయితే ఇటు మజిద్పూర్ వరకు బ్రిడ్జులు కొట్టుకోపోయినాయి. మరి ఆ బ్రిడ్జ్లేమో పక్కకు పెట్టి కేవలం లక్షడం గురించుకొని డ్రామాలు ఆడుతూ ఉన్నావు బిడ్డ. మరి 2023 ఎలక్షన్లు వస్తే హడావుడిగా 2023 ఎలక్షన్లు వస్తే నువ్వు వేసినటువంటి డ్రామా కంపెనీని ఎవరు చూపిస్తూ ఉంటా ఉంటుంది. కాబట్టి కేవలం నీ స్టెంట్ షోల కోసం ఈరోజు తిరుగుతూ ఉన్నావు బిడ్డ. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మేము ఏదైనా మాట్లాడుతూ ఉన్నామో అది దయ్యాలు వేదాలు వెళ్ళినట్టు ఉంది. ఎక్కడ చూసినా నేను అభివృద్ధి చేసినా అని చెప్తా ఉన్నావు. నీ అభివృద్ధి ఏడ కనిపిస్తున్నా నాకు అర్థమవుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి అటువంటి అంగన్వాడీలు కానీ, గతంలో కాంగ్రెస్ పార్టీకి అటువంటి బళ్ళు కానీ, గతంలో కాంగ్రెస్ పార్టీ రోడ్లు కానీ, గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది తప్ప ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి శూన్యం అని చెప్పేసి పత్రికా విలేకరుల సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఈ నియోజకవర్గానికి పాలిటెక్నిక్ కాలేజ్ విషయంలో కావచ్చు, డబల్ రోడ్లు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, ఈరోజు అనేక గ్రామాల్లో అనేక మంది ప్రభుత్వ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కావచ్చు, మధ్యాహ్న భోజనం కావచ్చు, ఇవన్నీ తెచ్చిన ఎవరివి? కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ఏర్పడిన తర్వాత, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యేగా బాధ్యత చేపట్టిన తర్వాత ఈ నియోజకవర్గంలో దాదాపు 1000 కోట్ల అభివృద్ధి పనులకు స్వీకరించినటువంటి నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. నువ్వు వేసిన శిలాపాలకాలకు నిధులు లేకున్నా, నువ్వు వేసిన శంకుస్థాపనకు డబ్బులు లేకున్నా గవర్నమెంట్తో రేవంత్ రెడ్డి గారు కొట్లాడి మాట్లాడి అనేకటువంటి మల్రెడ్డి రామరెడ్డి గారి సహకారంతో నిధులకు అనేక సాంక్షన్ చేసినటువంటి నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు. మల్రెడ్డి రంగారెడ్డి గారు మీద మాట్లాడే ముందు ఒకసారి వాస్తవాలు తెలుసుకోవాలి. ఈ గతంలో అనేక పర్యాయాలు ఉమ్మడి మలక్పేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చేసినటువంటి అభివృద్ధి కారణాలు తప్ప, దాని తర్వాత పునర్విభజన కోసం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక నిధులు తీసుకొచ్చి అనేక సార్లు మంత్రులతో మాట్లాడి రైతులతో సమస్యలు కావచ్చు, యువజన విద్యార్థి సమస్యలే కావచ్చు, మహిళలకు సమస్యలు కావచ్చు, అనేక సమస్యలను ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి మంత్రిగా చేసినటువంటి ఏ నియోజకవర్గంలో మంత్రిగా విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాడో అట్టి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం కూడా అభివృద్ధి పదం చేసినటువంటి ఘనత ఈరోజు మల్రెడ్డి రంగారెడ్డి గారి దగ్గర. కొంతమంది